స్నానం చేసి కుసుమ తల్లి ఇచ్చిన గన్నేరు రంగు చీర కట్టుకున్న అనిల అరుగు మీద ఒంటరిగా కూర్చుంది. కాసేపట్లో కుసుమ ఆమె తల్లిదండ్రులు వచ్చి అనిల ఎదురుగా కూర్చున్నారు. భవిష్యత్తులో మా బిడ్డ ఏమవుతుందో తెలియదు, కానీ ఆత్మహత్య నుండి కాపాడారు. మీ మేలు మర్చిపోలేం తల్లి. నర్మద అనిలను చూస్తూ అంది. మీ ఇద్దరి రుణము తీర్చుకోలేం. అనిల చిన్నగా నవ్వింది. ఆ సందర్భంలో ఎవరున్నా ప్రతిస్పందన అలాగే ఉంటుందమ్మా. సారంగుడు చిరునవ్వు నవ్వాడు. లేదమ్మా, ఎవరేమైపోతే నాకేం అనే తత్వం ఉన్న వాళ్లే అధికం. అది అలా ఉంచుదాం. అబ్బాయి నిధి గురించి, నీ గురించి ఏమీ తెలియదు. కుతూహలంతో అడుగుతున్నాను. నిన్ను కన్నవాళ్ళెవరు తల్లి? అనిల క్షణకాలం మౌనంగా ఉండిపోయింది. ఏదో ఆలోచన తడుక్కుమంది ఆమెలో. నాన్న పేరు విశ్వరూపుడు, అమ్మ మహాలక్ష్మమ్మ. తన మౌలిక రూపమైన వాయుదేవుడి ఆవిర్భావాన్ని గుర్తు చేసుకుంటూ అంది అనిల. విశ్వరూపుడంటే విష్ణువే, ఆయన అర్ధాంగలక్ష్మి మహాలక్ష్మే. ఏ ఊరమ్మా? పాంచభౌతిక దేహంతో అనిలగా ఆవిర్భవించాక నిధి తన గురించి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ అనిల సమాధానం చెప్పింది. వరాహసాగరం అనే చిన్న పల్లెటూరు. ఆ నిధి చాలా ధైర్యవంతుడు. కుసుమ అంతా చెప్పింది. అతను సారంగుడు సాభిప్రాయంగా అన్నాడు. నిధి కూడా వరాహసాగరం గ్రామస్తుడే, నా స్నేహితుడు. అంటే? నర్మద అంది. అనిల చిన్నగా నవ్వింది. నిధి నేను బంధువులం కాదు. మా మధ్య మరొక అనుబంధము లేదు. నిధి దృష్టిలో కావాలనుకుంటే మా ఇద్దరిని ప్రాణ స్నేహితులు అనుకోండి. నా దృష్టిలో కావాలనుకుంటే ప్రాణ స్నేహితురాళ్ళు అనుకోండి. నర్మదా సారంగుడు మెచ్చుకోలుగా చూశారు. కుసుమను ఆప్యాయంగా అనిల చేతి మీద చేయి వేసి తల్లిదండ్రుల వైపు చూసింది. చూశావా అమ్మా, వాళ్ళిద్దరిది ఎంత గొప్ప స్నేహమో. స్నేహమే కాదు కుసుమ, వాళ్ళు గొప్పవాళ్ళే. కాకపోతే కొండ మీద నుండి దూకేసిన మిమ్మల్ని చిన్నపాటి గాయం కూడా అవ్వకుండా రక్షిస్తారా? సారంగుడు అన్నాడు. నర్మద బరువుగా నిట్టూర్చింది. అంతవరకు బాగానే ఉంది. ఆ నరరూప రాక్షసుడు రేపు ఏ శిక్ష వేస్తాడో. ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే రక్షించారు. ధర్మాధికారి విధించే శిక్ష నుండి ఎలా రక్షిస్తారో ఏమో. అనిల చిరునవ్వు నవ్వింది. ఆందోళన పడకండి. నిధి సమయస్ఫూర్తి, సాహసము, ధైర్యము ఉన్న యువకుడు. గుర్రం మీద నుండి దింపాక నా చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. అంటే ఏదో పథకం వేస్తున్నట్లేగా. సారంగుడు, నర్మద కుతూహలంగా చూశారు. ఏం చెప్పాడమ్మా? నర్మద కంఠంలో ఆతృత ధ్వనించింది. ఇలాంటి జీవన్మరణ సందర్భాలలో చేయబోయే దాని గురించి చెప్పుకోకూడదమ్మా. అది రహస్యమని, అతి రహస్యమని హెచ్చరించాడు. ఆ రహస్యాన్ని వినకూడదు, చూడాలి. అనిల నవ్వుతూ అంది. నిధి అన్నయ్య సంకల్పిస్తే సాధించగలడమ్మా. ఆయన మాటలు వింటుంటే ఎంత ధైర్యం కలుగుతుందో. కుసుమ అంది. మనం చేయలేని పనిని మరొకరు చేస్తానంటే నమ్మాలి. భారం యువకుడు నిధి మీద మోపి నిశ్చింతగా ఉందాం. మనం నలుగురం ఆలయంలో దీపాలు సమర్పించుకోవాలిగా. ప్రమిదలు సిద్ధం చేయి, సారంగుడు భార్యతో అన్నాడు పైకి లేస్తూ. నిధి, కబర్ది చీకటి కారాగారంలోంచి వెలుపలికి చేర్చే మెట్లు ఎక్కుతున్నారు. ముందు వెనక రెండు పక్కల సాయుధులు మెట్లెక్కుతున్నారు. పరిగెత్తడానికి అవకాశం లేకుండా, నడవడానికి మాత్రం వీలు కలిగించేలా తక్కువ పొడవుతో ఉన్న ఇనుప గొలుసులు నిధి కాళ్లను, కబర్ది కాళ్లను బంధించి ఉన్నాయి. అడుగడుగుకి మెట్ల మీద ఒకరికొకరు రాసుకుంటూ చప్పుళ్ళు చేస్తున్నాయి గొలుసులు. అందరూ చీకటిలోంచి వెలుతురులోకి వచ్చారు. విశాలమైన ప్రాంగణం, చుట్టూ చాలా ఎత్తుగా ఉన్న ప్రాకారం. రాజు కాకపోయినా, సామంతరాజు కాకపోయినా రుద్రగిరి ధర్మాధికారి అందలాలతో, అధికారాలతో పాటు ప్రత్యేక సైన్యాన్ని, కారాగారాన్ని సమకూర్చుకున్నాడు. మహారాజుకి ధర్మాధికారి పట్ల ఏదో ప్రత్యేక అభిమానం ఉన్నట్టుంది. ఆలోచిస్తూ నిధి చిన్నగా నవ్వుకున్నాడు. ధర్మాధికారి స్వార్థం ధర్మాధికారికి ఉంది. మహారాజు గారి స్వార్థం మహారాజు గారికి ఉంటుంది. ఆయన స్వార్థాన్ని ఈయన స్వార్థం సంతృప్తిపరుస్తూ ఉంటుంది. భటులను, బంధితులను చూడగానే ద్వారం వద్ద నిల్చున్న సాయుధులు వెడల్పాటి కవాటాలని తెరిచారు. భటులతో పాటు నిధి, కబర్ది అవతలికి నడిచారు. ఒక్కసారిగా
రకరకాల శబ్దాలు వాళ్ళ మీదికి దాడి చేశాయి. డంకాలు, తప్పెటలు, కొమ్ములు, నాదస్వరాలు, డోళ్ళు కోలాహలంగా మ్రోగుతున్నాయి. మేళవింపు అవకాశం లేని రకరకాల వాద్యాలు ఒకేసారి మోగుతూ రాక్షస సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. నిధి ప్రాంగణం ద్వారా ముందున్న మెట్లు దిగుతూ ఎదురుగా చూశాడు. వీధులన్నీ జనంతో నిండిపోయి ఉన్నాయి. స్త్రీ పురుషులు, యువతీ యువకులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ మెల్లగా నడుస్తున్నారు. ఎక్కువ మంది చేతుల్లో పళ్ళేల్లో వెలుగుతున్న దీపాలు ఉన్నాయి. చాలామంది పురుషులు దోసిళ్ళు పట్టి నడుస్తున్నారు. జనం ముందు చెవులు పగిలేలా ధ్వనులు చేస్తున్న వాద్యాలు మ్రోగిస్తున్న వ్యక్తులు. అర్ధనారీశ్వర దేవుడి ఆరాధనకు రుద్రగిరి తరలి వెళ్తోంది. బంధితులను జనప్రవాహంలో కలపకుండా మరొక దారిలో ఆలయం ముందుకు చేర్చారు భటులు. ఈటెలు అడ్డుగా పెట్టి ఒక చోట ఆపారు. నెల నెల ఇలా జరగాల్సిందేనా? వీధుల గుండా పిల్ల కాలువలుగా వస్తూ ఆలయం ముందు నదిలా కలిసిపోతున్న జనాన్ని చూస్తూ కబర్దిని అడిగాడు నిధి. ప్రతి మాస శివరాత్రికి జరిగే ఆరాధనోత్సవం ఇది, కబర్ది అన్నాడు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, భటనాయకుడు గద్దించాడు. వాద్య బృందాలు, రుద్రగిరి ప్రజలు గుడి గోపురం వైపు మెట్లెక్కుతున్నారు. నిధి జనం మీద నుండి చూపులను గోపురం వైపు మళ్లించాడు. గోపురానికి దగ్గరగా మెట్ల పక్కన ఒక మండపం ఉంది. పురుషులు ఆ మండపం ముందు ఆగి వెళ్తున్నారు. వేలాది మంది వెళ్తున్నా మాటలు అరుపులు లేవు. వాద్యగోష్ఠి శబ్దాలని తప్పించి వేరే శబ్దం లేదు. వాద్యకారులు వీధికో బృందం చొప్పున ఉన్నట్టు ఉన్నారు. గోపురాన్ని సమీపించగానే ముక్తాయింపుగా పెద్ద శబ్దం చేసి పక్కకి తప్పుకుంటున్నారు. జనం లోపలికి వెళ్తున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. ఒక బృందం మధ్య కుసుమ తల్లిదండ్రులు కుసుమ, అనిల నడుస్తున్నారు. కుసుమ, అనిల నర్మదా దీపాలున్న పళ్ళేలు పట్టుకున్నారు. చిట్ట చివరి భక్త బృందం గోపురం దాటి వెళ్ళిపోయింది. అడ్డంగా ఉన్న ఈటెల్ని పక్కకు లాగి భటులు నిధిని కబర్దిని నడవమన్నట్టు సైగ చేస్తూ ముందుకు తోశారు. కాసేపట్లో అందరూ మెట్ల మీదికి చేరుకున్నారు. ఇద్దరి పాదాలకు ఉన్న ఇనుప సంకెళ్ళు వాద్యగోష్ఠి లేని లోటు తీరుస్తూ మెట్ల మీద బరువుగా ఒరుసుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. మెట్ల పక్కనే ఉన్న మండపం ముందు ఆగాడు నిధి. మండపంలో గున్న ఏనుగు పరిమాణంలో ఉన్న తెల్ల ఎద్దు నిలుచుని ఉంది. పెద్ద పెద్ద కొమ్ములు గాలిలోకి ఎత్తిన చేతుల్లాగా మెలితిరిగి ఉన్నాయి. నిగనిగలాడుతున్న చర్మం మీద ఈగ వారితే జారిపోయేలా ఉంది. గిన్నెలో బియ్యము బెల్లము కలిపిన మిశ్రమం. శ్వేతవృషభం ఆపగా ఆరగిస్తోంది. తల కదులుతోంది. మెడలోని గంటలు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. పురుషులు దోషిళ్లతో తెచ్చిన బియ్యాన్ని బెల్లాన్ని సమర్పించినట్టున్నారు. మా అర్ధనారీశ్వర దేవుడు గారి వృషభవాహనం అది, కబర్ది తగ్గుస్వరంలో అన్నాడు. దేవుడు గారు ఎద్దునెక్కి ఊరేగుతారా? నిధి ఆ భక్తిని ఆశ్చర్యాన్ని నటిస్తూ ప్రశ్నించాడు. రథం మీద ఊరేగుతాడు. రథం ముందు ఈ బసవన్న లాంఛనంగా నడుస్తుంది, కబర్ది అన్నాడు. ఈ ఊరేగింపు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. పదండి, ఈసారి నిశ్శబ్దము ఆనకుండా హెచ్చరించాడు భటుడు. నిధి కబర్ది గోపురం వైపు కదిలారు. గోపురాన్ని దాటగానే భటులు ఇద్దరిని ఆపారు. ఒక భటుడు క్రిందికి వంగి నిధి కాళ్లను బంధించిన సంఖ్యలు తొలగించే పనిలో నిమగ్నుడయ్యాడు. నిధి తన దగ్గరగా నిలుచున్న రెండవ భటుడిని ప్రశ్నార్థకంగా చూశాడు. మా దేవుడు గారి సన్నిధిలో ఆలయంలో ఎవ్వరికీ బంధనాలు ఉండవు, భటులు గర్వంగా అన్నారు. కొన్ని క్షణాల్లో ఇద్దరి కాళ్లకు సంఖ్యల నుండి విముక్తి లభించింది. భటులు చేతులు పట్టుకొని ఇద్దరిని ఆలయం లోపలికి నడిపించసాగారు. నిధి తనలో తనే నవ్వుకున్నాడు. పట్టుకోకపోయినా బంధించకపోయినా తాను తప్పించుకుపోడు. అర్ధనారీశ్వర దేవుడు గారి దివ్య దర్శనానికి తను తహతహలాడుతున్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.